మూవీ సూపర్ గా ఉంది. హ్యాపీగా వీకెండ్ లో ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి మనసారా నవ్వుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏం లేదు. ఏ జోనర్ వాళ్ళని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు మూవీ. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని దించారు ప్రమోషన్స్ లో అండ్ చాలా నమ్ముకున్నారు నిహారిక గారు, దాని వల్ల చాలా ప్రమోట్ చేశారు. వర్త్ అనుకోవచ్చా? ప్రమోషన్ వైజ్ ఎంత గట్టిగా చేశారో సో కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మానస శర్మ గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఒక లేడీ డైరెక్టర్ అయ్యింది, ఇంత మంచి సబ్జెక్ట్ తీసుకుని అందరినీ నవ్వించడం, టెన్షన్ పెట్టారు, నవ్వించారు. సో గెటప్ సీను, వెన్నెల కిషోర్ వీళ్ళందరూ కూడా అందరూ ప్లస్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్లస్. అందులో సంగీత్ శోభన్ గారు మ్యాడ్ స్క్వేర్ తర్వాత దీంట్లో ఎలా ఉన్నారు? వన్ మ్యాన్ షో అండి. సంగీత్ శోభన్ మొత్తం సినిమా అంతా సంగీత్ శోభన్ మీద ఉంది. ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా హిట్ మూవీ అనుకోవచ్చు. 4.5 రేటింగ్ నేనైతే. థ్యాంక్ యూ. సూపర్ డైరెక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే భయపెట్టే సీన్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గుడ్. అంటే చిన్నపిల్లలు భయపడతారు అంత మరీ అంత లేదు, చిన్నపిల్లలు భయపడే అంత లేదు. వర్కౌట్ అయిందా మేడం కామెడీ? ఎస్, సూపర్ కామెడీ. రొటీన్ గా ఉందా, ఫ్రెష్ గా ఉందా? న్యూ స్టోరీ. నిహారిక గారికి డబ్బులు వస్తాయా? 100% వస్తుంది, బికాస్ కొత్త స్టోరీ ప్లస్ కామెడీ చాలా బాగుంది. వెరీ నైస్. సంగీత్ శోభన్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? మూవీ రేటింగ్ అంటే 10 on 10 ఇస్తాను నేనైతే, బికాస్ నేను బాగా ఎంజాయ్ చేశాను. కామెడీ సీన్స్ అయినా, హారర్ ఎలిమెంట్స్ అయినా, ఎవ్రీథింగ్. మూవీ ఎలా అనిపించింది మ్యామ్? చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డైరెక్షన్ అయితే సూపర్ గా చేసింది మానస. నిహారిక డాన్స్ అయితే లాస్ట్ లో ఇరుగా తీసింది, చాలా చాలా బాగుంది. సంగీత్ శోభన్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు మ్యాడ్ ఎక్కిచ్చేసాడు, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే చాలా ప్రమోషన్స్ చేశారు, వర్త్ అనుకోవచ్చా? చాలా వర్త్, 100% వర్త్ ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హారర్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే హారర్ అంటే అంత ఏం లేదు కానీ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా అంటే చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ ఓకే నార్మల్. ఫస్ట్ హాఫ్ ప్యాసిబుల్ గా మంచిగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. అల్టిమేట్ మూవీ, బాగా ఫన్ ఉంటుంది. మన శ్రీను ఉన్నాడు కదా, గెటప్ సీను. గెటప్ సీను కామెడీ అయితే అల్టిమేట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది మూవీ. చూడండి, అందరు ప్రతి ఒక్కరు చూడాలి కంపల్సరీ మూవీ. నెగిటివ్ రివ్యూస్ ఏది నమ్మవుతుంది, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పర్ఫెక్ట్. మన ఆమె ఫస్ట్ మూవీ ఉంది కదా విష్ణు విన్యాసం, ఆ హీరోయిన్ అనుకుంటా తను. ఫస్ట్ మూవీలో ఓకే నార్మల్ గా, ఈ మూవీలో అయితే చాలా మెచ్యూర్ గా చేస్తుంది. చాలా బాగుంది. హీరో అల్టిమేట్, ఇంకా ఫుల్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనం. చాలా బాగా చేశాడు. మన మ్యాడ్ మూవీ తర్వాత ఇది ఆయనకు ఫుల్ హైలైట్ అయిపోతుంది. పక్కా 100% హిట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అంతా యూనిక్ గా ఉంది. మంచి మంచి కాన్సెప్ట్, కొత్తగా ఉంది మూవీ. చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారు మంచిగా. అల్టిమేట్ కామెడీ, స్టోరీ, ఎవ్రీథింగ్ బాగుంది. చాలా బాగుంది. హాయ్. రాకేష్ మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? కామెడీ అండి. ఆ కామెడీ, ఆ స్క్రిప్ట్, ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి సినిమా తీసిందని నాకు నమ్మొద్దు ఇలా. సో ఆ అమ్మాయి ఒక మన నందిరెడ్డి తర్వాత తెలుగులో ఒక మంచి లేడీ డైరెక్టర్. సో నాకైతే సినిమా బాగా నచ్చింది. ఆ కామెడీ, ఆ హర్రర్ ఎలిమెంట్స్ అంతా కూడా చాలా బాగా చూపించారు. భయపడతాం అక్కడక్కడ. సో కామెడీ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా మంచి ఎమోషనల్ గా చూపించాడు. ఆ దెయ్యం, ఆ పిల్ల ఏ ఉంటది. సో ఓవరాల్ గా నిహారికకి మంచి హిట్ పడింది సినిమాతో. సంగీత్ శోభన్ యాజ్ యూజువల్ తన కామెడీ టైమింగ్ ఒక మన కలేజీ సినిమాలో మహేష్ బాలా కనిపించింది నాకు అక్కడక్కడ. ఆ సినిమా అయితే చాలా బాగుంది. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను, చాలా బాగుంది. కామెడీ అయితే రోహిణి కామెడీ బాగుంది, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. హీరోయిన్ బాగా చేశారు, బాగా నటించారు. చిన్న పిల్లలకి అయితే బాగా ఇంకా బాగా నచ్చుతుంది. ఉందండి, కంటెంట్ అయితే చాలా బాగుంది. గడ్డం సీన్ కామెడీ బాగుంది, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. 3 ఇస్తానండి. సో నిహారిక గారికి ఒక బ్లాక్ బాస్టర్ పడిందని చెప్పాలి. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఇక్కడ తగ్గకుండా, అంటే భారీ బడ్జెట్, కొద్దిగా బడ్జెట్ ఎక్కువైందన్నారు. సో ఇంత చిన్న సినిమాకి అవసరమా అనుకున్నాం, బట్ సినిమా చూసిన తర్వాత ఆ బడ్జెట్ కి వర్త్ అనిపించింది. విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా.
సో ఎక్కడ మనము అసలు స్క్రీన్ కూడా ఇటు అటు చూడకుండా చూస్తాం, బయట కూడా వెళ్ళాలి, అంత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ ఒక రాక్షసుడిని అంత చూపించి భయంకరంగా చూపిస్తారు, బట్ అతనికి ఒక స్టోరీ ఉంటది. సో అక్కడ అంత నవ్వుకుంటూ అంత భయపడుతూ ఒక ఎమోషనల్ స్టోరీ ఉంటుంది పాపది, చాలా బాగుంటది. ఎండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. సో ఆర్ఆర్ అక్కడ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్తూ మన గెటప్ సీన్ గారు కావచ్చు, బ్రహ్మాజీ గారు కావచ్చు, వెన్నెల కిషోర్ కామెడీ కావచ్చు, ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. సో 24 క్రాఫ్ట్స్ కష్టపడి ఒక మంచి బ్లాక్ బస్టర్ డెలివరీ చేశారు. సో వాళ్ళు ప్రమోషన్ చేసిన దానికి బడ్జెట్ కి ఆ స్టోరీ కానీ డైరెక్షన్ మాత్రం ఒక స్టార్ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చేశారు. మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ గారు కూడా. లేదు వర్త్. సో కంటెంట్ ఉన్న సినిమాని జనాలు ఆదరిస్తారు. అలాంటి కంటెంట్ సినిమా చూసా ఎవరైనా 100% సక్సెస్ అవుతారు. అలాగే డైరెక్టర్ కూడా సక్సెస్ అవుతారు. నేను 4 కి 5 ఇస్తాను. దీనికి 5. థ్యాంక్ యూ. రాకాష్ మూవీ రాక్షసులా ఉంది నిజంగానే. ఫుల్ కామెడీ అన్న. ఏప్రిల్ 3ని మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అవుతుందన్న. ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరం కూడా ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి చూసాము. 9 గంటల షోకి, 8:40 షోకి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా చెప్తున్నాం కదా, అన్ని జోనర్లో చూడొచ్చిన సినిమా ఇది. రాకేష్ అన్న సినిమా ఇంటర్వెల్ తర్వాత ఒక కామెడీ ఉంటే, ఇంటర్వెల్ తర్వాత ఇమోషనల్ ఉంటుంది. ఇంకా సినిమా మెసేజ్ పరంగా ఏదన్నా ఉందంటే రాక్షసులకు కూడా మనసు ఉంటుంది అని చూపించారు. సినిమా మాత్రం చూస్తే తెలుస్తుంది. మీరు ఏదో సెల్ ఫోన్లోనో ఏదో ల్యాప్టాప్లో చూస్తే అవ్వదు. థియేటర్ రండి. పెద్ద బడ్జెట్లు కూడా ఏమి లేవండి. టికెట్ రేట్లు కూడా మామూలుగా చిన్న రేట్లు ఉన్నాయి. 200, 250 రూపాయలు ఆ రేట్లు ఉన్నాయి టికెట్లు. దయచేసి మాత్రం థియేటర్ రండి. మన మేడం గారు తెలుసు కదా, మన నిహారిక మేడం గారు నిజంగా చాలా గ్రేట్ అండి. మీరు మాత్రం మీరు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు, అలాగే మన శంకర్ వరప్రసాద్ గారు, మన మేడం గారు, మేడం గారు. హాయ్ సార్, ఏ మూవీ చూసారు సార్? రాకేష్ సార్. ఎలా అనిపించింది సార్ మూవీ? ఫుల్ ఫన్ అండి సినిమా అంతా. సంగీత్ శోభన్ ఒక మంచి రేంజ్ లో యాక్టింగ్ చేశాడు. మిగతా కామెడీస్ గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్. సాంగ్ అవుట్ ఇంటర్వెల్ ముందు చాలా బాగుంది. టోటల్ గా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ మూవీని. మంచి మూవీ. ఒక సాంగ్ అవుట్ ఉంది ఇంటర్వెల్ ముందు, అది కూడా మంచి హైలైట్స్ సినిమా కింద. చాలా మంచి. నిహారిక గారు దీన్ని చాలా పర్సనల్ గా తీసుకొని చాలా ప్రోడక్ట్ ని నమ్మి రామ్ చరణ్ గారితో కూడా ప్రమోషన్ చేయించారు. సో వర్త్ అనుకోవచ్చా? ఎస్ వర్త్ఫుల్ అండి. ఎందుకంటే సినిమాని పిల్లల పెద్దలు అందరూ చూడడానికి కూడా మంచిగా ట్రై చేశారు. బాగా నవ్విచ్చారు. సినిమాల కంటెంట్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఓవరాల్ గా హిట్ అని చెప్పుకోవచ్చా? ఎస్, ఇంకా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. సినిమా టోటల్ గా హిట్టే. అంటే కొత్త కాన్సెప్ట్ అన్నారు, మరి ఏ జోనర్ లో ఉందా? కొత్త కాన్సెప్ట్ అంటే పిల్లలకి వీడియో గేమ్స్ మనం ఎలా చూస్తాం, ఇప్పుడు వచ్చిన కొన్ని గేమ్స్ ఉన్నాయి కదా, ఆ రేంజ్ లో సినిమా తీసుకొచ్చారు అనమాట. పిల్లలకి పెద్దలకి ఆ సెంటిమెంట్ నుంచి మంచి ఫన్ ఉంటుంది. ఫన్ తర్వాత సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.